తిరుమల పాప వినాశనంలో బోటు షికారుపై మండిపడుతున్నారు భక్తులు. టీటీడీ నిబంధనలకు విరుద్ధంగా పాప వినాశనం డ్యాం రిజర్వాయర్లో భక్తులను బోటు షికారు కోసం అనుమతించడం వివాదాస్పదమవుతోంది. టూరిజం అధికారులు ట్రయల్ రన్ కూడా నిర్వహించడంపై జనం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుమల ఆధ్యాత్మిక కేంద్రంగా పరిడవిల్లుతోంది. నిత్యం లక్షలాది మంది భక్తుల రాకతో రద్దీగా ఉండే ఈ ప్రాంతం ఇక నుంచి పర్యాటక కేంద్రంగా మారనున్నట్లు ప్రచారం జరుగుతోంది. తిరుమల టూరిజం కేంద్రం కాదు, ఆధ్యాత్మిక కేంద్రమని పదే పదే చెబుతోంది టీటీడీ. అయితే ఇందుకు విరుద్ధంగా ఇటీవల అటవీశాఖ అధికారులు తిరుమలను టూరిజం స్పాట్గా మార్చేందుకు చేపట్టిన పనులు వివాదాస్పదంగా మారాయి. పాప వినాశనం రిజర్వాయర్ తిరుమలకు వచ్చే భక్తుల తాగునీటి అవసరాలను తీరుస్తోంది. ఇది పూర్తిగా కొండల్లో నుంచి జాలువారిన నీటిని స్టోరేజ్ చేసుకొని ఇక్కడి నుంచి పరిశుభ్రమైన నీటిని తిరుమల మొత్తం అందిస్తున్నారు అధికారులు. పాప వినాశనం తీర్థానికి ప్రతిరోజు 10,000 మందికి పైగానే భక్తులొస్తుంటారు. టీటీడీ నిబంధనలకు విరుద్ధంగా అటవీ అధికారులు పాప వినాశనం డ్యాంలోని నీటిని వదిలిపెట్టి బోట్స్ ట్రయల్ రన్ నిర్వహించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బోటింగ్ ఇష్యూ వివాదం కావడంతో అటవీశాఖ అధికారులు స్పందించారు. పాప వినాశనం డ్యాంలోని బోటింగ్పై జిల్లా అటవీ అధికారులు క్లారిటీ ఇచ్చారు. శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్, శేషాచలం బయోస్పియర్ రిజర్వులోని పాప వినాశనం డ్యాంలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నట్లు సమాచారం రావడంతో తనిఖీ చేయడానికి ఈ పడవలను యూజ్ చేశామని అంటున్నారు. సంబంధిత పడవలను ఇప్పటికే వెనక్కి తీసుకొచ్చామని వివరించారు అధికారులు.